చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే త్రివిధ దళాల అధిపతి. ఏ దళానికి ఆ దళం అధిపతి ఉంటారు. ఆర్మీకి ఒక అధిపతి, నేవీకి ఒక అధిపతి, ఎయిర్ ఫోర్స్కి అధిపతి, మళ్ళీ 3 దళాలకి కలిపి ఒక అధిపతి ఉంటారు. ఆయనే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి రిటైర్డ్ని ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమించారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగుస్తున్నటువంటి దశలో వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నెక్స్ట్ నేవీ చీఫ్ కాబోతున్నారు. అంటే నేవీ చీఫ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొచ్చారు కాబట్టి నేవీ ఖాళీ అవుతుంది కాబట్టి నేవీకి సంబంధించినటువంటి వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ని నియమిస్తున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే యుద్ధంలో అత్యంత కీలకమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తుంటారు. త్రివిధ దళాల మధ్యన ఐక్యతను తీసుకొచ్చేటటువంటిది. ఇదే ఒక సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్ అటాక్స్కి ప్లాన్ చేసేది వీళ్ళు. అజిత్ దోవల్ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, హోంమంత్రి, వీళ్ళు కూర్చునినే ప్లాన్ చేస్తారు, స్కెచెస్ వేస్తారు.